పిల్లలకు చిన్న అనారోగ్య సమస్యలు వస్తేనే తల్లడిల్లిపోతాయి తల్లిదండ్రుల మనసులు. అలాంటిది వారు మంచానికే పరిమితమైతే, వైద్యానికి వారి ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే ఆ వేదన వర్ణనాతీతం. అలాంటి వేదనతోనే కొట్టుమిట్టాడుతోంది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లికి చెందిన ఓ కుటుంబం. విష్ణువర్ధన్ రెడ్డి, సమతా దంపతులకు 3 సంతానం. రెండో సంతానమైన జశ్వంత్ వంకర కాళ్లతో పుట్టాడు. 5 ఏళ్ల వయసులో డాక్టర్ల సలహా మేరకు చికిత్స చేయించారు. కానీ ఫలితం శూన్యం. మెదడు నుంచి రక్తం సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వెన్నెముక కాళ్లు చచ్చుబడినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు 3వ సంతానమైన మనోజ్ఞ మెదడు ఎదుగుదల లోపంతో జన్మించింది. జశ్వంత్కు సదరం ధ్రువపత్రం తీసుకుని పింఛన్ కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. 2 పిల్లలు అనారోగ్యం బారిన పడటంతో వారి వైద్యం చేయించే స్తోమత లేక ఆ దంపతులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆర్థిక సాయం చేయాలని, తమ కుమారుడికి దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. మా బాబు పుట్టినప్పుడు కొంచెం కాళ్ళు ఫ్లాట్ వచ్చినాయి. హాస్పిటల్ అన్ని తిప్పినా కూడా సెట్ కాలేదు. పన్నుండి పెన్షన్ ఇట్లా ఏ ఆర్థిక సహాయం కూడా డబ్బులు రాలేదు వాడికి. పాప కూడా అట్నే అయింది. గవర్నమెంట్ నుంచి కొంచెం సహాయం చేసి పాపకి ఉంచితే హెల్ప్ అవుతుందని అనుకుంటాం. కానీ బాబు నడవలేకపోతాడని చెప్పారు. కానీ పాపకు అందిస్తే కొంచెం ఆమె పనులు ఆమె చేసుకొని నడవగలుగుతుందని అనుకుంటాను.